ఓకే. బట్ అందులో ఇప్పటివరకు కూడా లావణ్య గారు అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డేనే మీరు డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది స్టార్ట్ అయిన ఇష్యూ కదా లావణ్యకి. సో ఇప్పటిదాకా నిజంగా డ్రగ్ టెస్ట్ అనేది మీకు జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు మరి? తెలీదండి, మరి డ్రగ్ టెస్ట్ నాకు జరగలేదు. నేను ఇప్పటికీ కూడా రెడీ. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్తానా డయాగ్నోస్టిక్స్కి వెళ్దాం. ఓకే. ఇది నాకు ఛాలెంజింగ్ కూడా, నిజంగా ఛాలెంజింగ్. లైవ్గా వెళ్దాము, టెస్ట్ చేయించుకుందాం. మీ ఛానల్ త్రూ ఇంకా నాకు ఇదిగో చూడండి మరి మీరు అంటున్న లావణ్యకి నెగిటివ్ వచ్చిందంటే కూడా నాకు హ్యాపీయే. నేను ఎవరి దగ్గర కూడా నేను చేయించుకోను అని అయితే అనలేదు. నాకు ఏ టెస్ట్ కూడా పాజిటివ్ రాలేదు ఇప్పటి వరకు. అయినా ఇన్ని కేసుల్లో మెన్షన్ చేస్తున్న ఇన్ని వాటిల్లో వీళ్ళు అమ్మాయి డ్రగ్గిస్ట్ అని పోనీ పెడ్లర్ అంటున్నారు. నేను అమ్మింది ఎవరికి, నేను కొన్నది ఎవరి దగ్గర, అది ఏది కూడా ఎవిడెన్సెస్ ఉండవు. చాలా మంది కూడా ఇంక్లూడింగ్ ఇంకా ఇక్కడ నుండి నేను మెయిన్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాను. సో రీసెంట్గా నేను మస్తాన్ సాయి పేరెంట్స్ది ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట. సో అందులో ఏం చెప్తున్నారు అంటే మా అబ్బాయి మీద 2022 వరకు కూడా ఎలాంటి కేసులు అనేవి లేవు. సో ఎప్పుడైతే లావణ్య వచ్చిందో అప్పటి నుండి మా అబ్బాయి లైఫ్లో దరిద్రం అనేది స్టార్ట్ అయ్యింది. తర్వాతనే మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది లావణ్యనే బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? 2022 వరకు కేసు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 2022 వరకు మస్తాన్ సాయి తప్పు చేయలేదా? ఆ పాయింట్ అసలు రాట్లా. 2022 వరకు మస్తాన్ సాయి వీడియోలు తీయలేదా? మస్తాన్ సాయి వీడియోలు ఎప్పటి నుంచి తీస్తున్నాడు, ఎవరితో మొదలుపెట్టాడు? ఫస్ట్ వీడియో ఎవరిది అంటే వాళ్ళ కోడలిది. అక్కడి నుంచి లావణ్య వరకు జరుగుతూనే ఉంది అది. ఒక లావణ్య ఎండ్ కార్డు పెట్టడానికి నేను నా జీవితం కోల్పోతూ నుంచున్నాను రోడ్డు మీద. ఈరోజు లావణ్య జీవితం రోడ్డు మీదకి రావడం కాదు, రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను. ఏదైనా కానివ్వండి. సో అంటే మీ వర్షన్లో 2022 దాకా కేసులు లేవంటున్నారు, కానీ 2022 దాకా నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పట్లేరు కదా అని మీరు అంటారు. తప్పు చేశాడు అని ఫస్ట్ వాళ్ళని ఒప్పుకోమనండి. లేదు అంటే నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను, 1 minute ప్రూవ్ చేస్తాను. ఓకే. సో ఇంకొకటి కూడా చాలా మంది కూడా మాట్లాడుతుంది ఏంటి అని అంటే లావణ్యనే చాలా మంది అమ్మాయిలకి ఇంటికి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని న్యూడ్గా వేరే అబ్బాయిలతో కలిపిచ్చేసి, ఈ మాట ఒక అమ్మాయిగా నాకు అనడం కూడా కొంచెం సిగ్గైతుంది. ఎదుట మీరు కూడా ఒక ఉమెనే ఉన్నారు. సో అయినా ఓపెన్గా అడుగుతున్నా, మీరే వేరే అబ్బాయిలతో దగ్గరుండి సెక్స్ చేయించి వీడియోస్ తీసి ఆ అమ్మాయిలని నెక్స్ట్ డే నుండి బ్లాక్మెయిల్ చేసి చాలా టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు, డబ్బులు డిమాండ్ చేశారు, అందుకోసమనే ఇవన్నీ తెలిసే రాజ్ తరుణ్ మీ దగ్గర నుండి వెళ్ళిపోయారని కొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చి లాస్ట్ టైం మనం చూస్తున్నాం కదా, ఇది కూడా ఉన్న ఒక మాటే. సో దానికి ఏం చెప్తారు? సో అలా వచ్చిన అమ్మాయిల్లో ఇద్దరండి. ఒకటి స్వాతి దుగ్గిరాల, 2 ప్రీతి చౌదరి. స్వాతి దుగ్గిరాల అనే అమ్మాయిని నేను అసలు ఇప్పటిదాకా లైవ్గా కూడా చూడలేదు. అమ్మాయితో నేను అలా చేయించడానికి. ఆ అమ్మాయి నాకు ఎప్పుడు పరిచయం, ఆ అమ్మాయి మస్తాన్కి ఎప్పుడు పరిచయం. మస్తాన్కి ఆ అమ్మాయి 6-7 yearsగా పరిచయం అండి. నాకు అమ్మాయి 1.5 year మా వీడియోస్ గురించి ఆ అమ్మాయికి ఎప్పుడైతే మెసేజ్ చేశానో అప్పుడే పరిచయం. సో అది జరగలేదు. ఆ అమ్మాయి మస్తాన్ కోసం వచ్చి కేసు పెట్టింది, నేను బ్లాక్మెయిల్ చేయలేదు. 2 ప్రీతి చౌదరి వీడియో నేను తీసుంటే ఆ వీడియో చూపించమనండి. ప్రీతి ఏ అబ్బాయితో ఉంటే నేను వీడియో తీశాను. ప్రీతి ఉదయ్ గర్ల్ ఫ్రెండ్గా నాకు వచ్చి పరిచయం అయింది. అతని వల్ల ఏదో అబార్షన్ ఏదో జరిగింది ఆ అమ్మాయికి అని. ఒక నాకు ఒక అక్క లేదు, చెప్పుకోవడానికి ఎవరూ లేరు, మా అమ్మకి చెప్పుకోలేని పరిస్థితి, నేను రావచ్చా నీ దగ్గరికి అని అలా వచ్చిన ఒక అమ్మాయి మాత్రమే. అప్పుడు నా సైడే ఉంది. హానెస్ట్గా ప్రీతికి నిజం తెలుసు. ఎందుకు ఇప్పుడు రివర్స్ అవుతుంది అని అంటే కేవలం ఉదయ్ కోసం అవుతుంది. ఎందుకంటే ఉదయ్, చింటూ, మస్తాన్ సాయి వీళ్ళందరూ ఒక బ్యాచ్ కాబట్టి ప్రీతి అటు సైడ్ టర్న్ అయింది తప్ప నాకు ప్రీతికి ఎటువంటి ఎనిమిషిప్ కూడా లేదు. ఓకే.